ఎరా నువ్వు డాలీ క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఏదైనా కేసు వస్తే నువ్వు ఇన్స్పెక్టర్వి, వాడు కానిస్టేబుల్, ఎప్పుడిద్దరు కలిసే ఉంటారు కదా. ఏడ్రా వాడు? తెలీదు. తెలీదు సార్. ఏంట్రా బేస్ వాయిస్ లో చెప్తున్నావు? రే వాడు బేస్ మీద కొట్టు. కూర్చోండ్రా. కూర్చోండ్రా. నీకు బొట్టు పెట్టి చెప్పాలా? కూర్చోరా. అవును, నువ్వు కవితలు బాగా రాస్తా ఉంటగా. ఒక కవి గ్యాంగ్స్టర్గా మాత్రం ఇప్పుడే చూస్తున్నాను. వాడు ఫోన్ చేసేంత వరకు నువ్వు ఒక మంచి పాట పాడు. చిన్ని పాదాల చినుకమ్మ, స్వాతి ముత్యాలు చిలుకమ్మ. ఈ పాటని బేస్ వాయిస్ లో పాడు. పాడు. చిన్ని పాదాల చిలుకమ్మ. ఇంకా బాగా సౌండ్గా పాడు. చిన్ని పాదాల చిలుకమ్మ, స్వాతి ముత్యాల చిలుకమ్మ. డాలీ ఫోన్ చేస్తున్నాడు సార్. ఇదిగో చూడరా, కరెక్ట్ గా చేస్తున్నాడు. ఇదిగో స్పీకర్ లో పెట్టి మాట్లాడు. చిట్టో, ఆ ప్రభాకర్ నిన్ను వెతుకుతున్నాడు. ఒకవేళ వాడు నిన్ను పట్టుకుంటే టెన్షన్ పడకు. కమిషనర్ మనవాడే, నువ్వేం భయపడకు. వాడి దమ్ము ధైర్యం అంతా పోలీస్ స్టేషన్ లోనే. బయట వాడు బొచ్చు కూడా పేకలేడు. రండి. మీకు బాగా నచ్చిన ఒక పాట వాయించండి చూద్దాం. రే అందరూ గుంజీలు తీయండిరా. రే ఏంట్రా, నీకు మాత్రం స్పెషల్ గా బొట్టు పెట్టి మరీ చెప్పాలా ఏంటి? గుంజీలు తీరా. నమస్తే అన్నా. మార్కెట్లో అందరి ముందు నన్ను కొట్టిన పరువు తీసేసాడ్రా. ఆ పోలీసుని ఎలాగైనా వేసేయాలరా. అవును, ఇది ఒకటే తక్కువ. వాడిని ముట్టుకునేది మన గొంతుని మన కోసుకునేలాగా. పోలీసోడి మీద చేపెట్టి సిటీలో ఒక రౌడీ కూడా ప్రాణాలతో ఉన్నట్టుగా వాడు వేసుకుంది ఏమన్నా కర్ణుడి కవసకుండలమ్మా. వాడు పొడతం పోలీసు యూనిఫామ్తో పుట్టాడా? నేను పొడిసినా కూడా కత్తి వాడి కుండలి దిగుతుంది. నన్ను కొట్టి అవమానించింది ఆ అమ్మాయి చూసేసిందిరా. ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు. చిట్టో ఇంకా డాలీ ప్రభాకర్ని లేపేయాలని రగిలిపోతున్నారు. నాకెందుకో పోలీసులు లేపేయడం మనకి మన వృత్తికి మంచిది కాదనిపిస్తోంది. మీరొక మాట చెప్పారంటే సైలెంట్ అయిపోతారు. సుపి, గ్రౌండ్ లో జరిగిన హత్య గురించి ప్రభాకర్ విచారణ మొదలుపెట్టాడు. డాలీని చిట్టూని పెద్దాన్ని కాస్త ఓర్పుగా ఉండమంటున్నారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. అరే దిలీపు అనా, సరైన ఒక మాట చెప్పండి సార్, వాడిని నేనేసేస్తాను. నువ్వు చెయ్యి, కానీ ఆధారాలు ఉండకూడదు. చిట్టూ, ఈ మూవీలో వచ్చే క్లైమాక్స్ లాగానే వాడిని చాలా నీచంగా చంపాలరా. ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు రా. సోడా బుడ్డి కలద్దాలుడు. ఒకవేళ వాడు ఏం చేస్తే పోలీసులకు తెలిసిపోతుంది. ఆ ముసలినా ఎలా ఏమైనా ప్లాన్ చేస్తాడ్రా. మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రభాకర్ని వేసేసాకే ప్రశాంతంగా